వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రపంచంలో లాస్ట్ 20,000 ఇయర్స్లో జరిగిన దానికంటే ఎక్కువ మారిపోబోతుంది. ప్రస్తుతం ఉన్న థింకింగ్ ఏంటంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని. అంటే ఫాస్ట్ ఫోన్స్, స్మార్ట్ కార్స్ లేదా మూన్ మీద ఒక బేస్ అంతే. మన బ్రెయిన్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్లో ఆలోచిస్తుంది. దీన్నే లీనియర్ థింకింగ్ అంటారు. గతంలో ఉన్న వేగాన్నే భవిష్యత్తు కూడా ఉంటుంది అనుకోవడం మన ఆలోచనా శక్తి యొక్క పరిమితి మాత్రమే. కానీ రే కుర్జ్వైల్ గూగుల్లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్గా చేస్తున్న ఒక లెజెండరీ ఇన్వెంటర్ తానేం చెప్తున్నారంటే, మనం ఇక్కడ పొరబడుతున్నాం. టెక్నాలజీ కేవలం ముందుకు వెళ్ళట్లేదు, అది ఎక్స్ప్లోడ్ అవ్వబోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనుషుల కంటే బిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తెలివైన కంప్యూటర్స్ వచ్చే రోజులు, మనం మెషిన్స్తో కలిసిపోయే రోజులు. మరణం అనేది తప్పనిసరి కాదు, అది మన చాయిస్గా మారే రోజులు. రే దీన్ని ద సింగులారిటీ అని పిలుస్తారు. దీనికి ఆయన ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు, 2045. ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది, కానీ రే కుర్జ్వైల్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 1980s నుండి ఆయన చెప్పిన ప్రెడిక్షన్స్లో దాదాపు 86% యాక్యురసీ ఉంది. క్రిటిక్స్ కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా ఇంటర్నెట్ దగ్గర నుండి సోవియట్ పతనం వరకు ఆయన చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. అసలు గూగుల్లో ఉన్న ఈ స్మార్టెస్ట్ పర్సన్ మన లైఫ్ మారబోతుంది అని ఎందుకు అంటున్నారు, ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అసలు సింగులారిటీ అంటే ఏంటి? ఈ వర్డ్ ఫిజిక్స్ నుండి వచ్చింది. ఒక బ్లాక్ హోల్ మధ్యలో ఉండే పాయింట్ని సింగులారిటీ అంటారు. అక్కడ మనకు తెలిసిన సైన్స్ రూల్స్ పనిచేయవు. స్పేస్ మరియు టైం రెండు అక్కడ వ్యానిష్ అయిపోతాయి. టెక్నాలజీలో సింగులారిటీ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోజన్ లాంటిది. ఇప్పుడు మనం కంప్యూటర్స్ని డిజైన్ చేస్తున్నాం, కానీ ఒక పాయింట్ వచ్చాక ఏఐ తనకంటే తెలివైన నెక్స్ట్ జనరేషన్ ఏఐని తన స్వంతంగా డిజైన్ చేసుకుంటుంది. దీన్నే రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఒక మెషిన్ తనకంటే 10 రెట్లు తెలివైన మెషిన్ని క్రియేట్ చేస్తే ఆ మెషిన్ తనకంటే 1000 రెట్లు తెలివైన మెషిన్ని క్రియేట్ చేస్తుంది. ఇదొక ఫీడ్బ్యాక్ లూప్లా మారిపోయి మనిషి కంట్రోల్ తప్పిపోతుంది. కుర్జ్వైల్ ప్రకారం 2045 కల్లా మెషిన్స్ యొక్క తెలివి ప్రపంచంలో ఉన్న మనుషులందరి తెలివి కంటే 1 బిలియన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అని. ఇది కేవలం ఒక టూల్ కాదు, ఇది హ్యూమన్ స్పీషీస్ యొక్క ఎవల్యూషన్లో ఒక రప్చర్. మనం ఈ ప్రపంచంలో స్మార్టెస్ట్ బీయింగ్స్గా ఉండే రోజులు ముగిసిపోయినట్టే. ముందుగా మనం అసలు ఈ రే కుర్జ్వైల్ తన ఇంటెన్షన్స్ ఏంటి, అతను ఎందుకు ఈ ప్రెడిక్షన్ చేశాడో ఒకసారి చూద్దాం. తను కేవలం ఒక ఫ్యూచరిస్ట్ మాత్రమే కాదు, ఫ్లాట్ బెడ్ స్కానర్ ఇన్వెంట్ చేశాడు. ఫస్ట్ ట్రూ మ్యూజిక్ సింథసైజర్ని క్రియేట్ చేశాడు. కానీ ఆయన ఈ మిషన్ వెనక ఒక పర్సనల్ ట్రాజెడీ ఉంది. 1970sలో రే తండ్రి ఫ్రెడరిక్ కుర్జ్వైల్ ఒక గొప్ప మ్యూజిక్ కండక్టర్ హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు రేకి కేవలం 22 ఏళ్ళు. రేకి మరణం అంటే ఒక భయంకరమైన విషయంలా కాదు, అది మనిషి తెలివితేటలకి ఒక అవమానంలా అనిపించింది. ఆయన దృష్టిలో మరణం అనేది ఒక కంప్యూటర్ క్రాష్ లాంటిది, ఒక టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే. ఆయన తన తండ్రి రాసిన లెటర్స్, మ్యూజిక్ స్కోర్స్, చిన్న చిన్న బిల్స్తో సహా అన్ని ఒక స్టోరేజ్ యూనిట్లో దాచి ఈ సింగ్యులారిటీ వచ్చాక తన తండ్రి బ్రెయిన్ని, మెమరీస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు అని రే గట్టిగా నమ్ముతాడు. ఆయన దృష్టిలో సింగులారిటీ అంటే కేవలం టెక్నాలజీ కాదు, అది తన తండ్రిని మళ్ళీ బతికించే ఒక రెస్క్యూ మిషన్. అందుకే ఈ విషయాన్ని తను ఇంతగా నమ్మాడు కాబట్టి ఎప్పుడు హెల్తీగా ఉండాలని దాదాపు 100 జనరిక్ టాబ్లెట్స్ మరియు సప్లిమెంట్స్ రోజు వేసుకుంటారు. ఇప్పుడున్న మెడిసిన్తో హెల్త్ని కాపాడుకుంటూ బ్రిడ్జ్ 2కి చేరుకోవాలని ఆయన తపన. రే ఏదో గెస్ చేసి మాట్లాడు, ఆయన దగ్గర ఒక మ్యాథ్ డ్రివెన్ క్యాల్కులేషన్ ఉంది. దీన్ని ఆయన లా ఆఫ్ యాక్సెలరేటింగ్ రిటర్న్స్ అంటారు. 2010లో ఆయన తన పాత ప్రెడిక్షన్స్ని చెక్ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. 147 ప్రెడిక్షన్స్లో 115 కరెక్ట్ అయ్యాయి, అంటే దాదాపు 86% యాక్యురసీ. క్రిటిక్స్ ఏమంటారంటే రే తన గ్రేడింగ్ తానే వేసుకుంటున్నాడు అని. కానీ ఆయన హిట్ రేట్ని ఇగ్నోర్ చేయలేం. ఆయన ప్రెడిక్షన్ లాజిక్ ఏంటంటే టెక్నాలజీ ఎప్పుడూ స్టడీగా వెళ్ళదు, అది ప్రతిసారి తన స్పీడ్ని డబుల్ చేస్తూ వెళ్తుంది. నేను ఒక సింపుల్ కథలా చూద్దాం. ఒక కింగ్ ఒక ఇన్వెంటర్కి రివార్డ్ ఇవ్వాలనుకున్నాడు. ఆ ఇన్వెంటర్ ఏమడిగాడంటే, చెస్ బోర్డ్లో మొదటి స్క్వేర్లో ఒక బియ్యం గింజ, రెండవ స్క్వేర్లో 2, మూడవ స్క్వేర్లో 4, అలా డబుల్ చేస్తూ 64 స్క్వేర్ల వరకు ఇవ్వమన్నాడు. కింగ్ నవ్వి, అంతేగా, ఎంత తక్కువ అడిగావు అంటాడు. కానీ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఏంటో ఆయనకు తర్వాత తెలిసింది. 32వ స్క్వేర్ మిడిల్ ఆఫ్ ద బోర్డ్ వచ్చేసరికి అవి 4 బిలియన్ గ్రెయిన్స్ అయ్యాయి, అంటే ఒక పెద్ద పొలం పంట. అదైతే కింగ్ ఇవ్వగలరు. కానీ చెస్ బోర్డ్ రెండవ సగం, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నంబర్స్ తల తిరిగే రేంజ్లో పెరిగిపోయాయి. 64th స్క్వేర్ కల్లా ప్రపంచం మొత్తాన్ని 10 మీటర్ల ఎత్తు వరకు కప్పేసే రేంజ్లో బియ్యం పెరిగిపోయింది. రే లాజిక్ ఏంటంటే, గడిచిన 50 ఏళ్ళు మనం మొదటి సగం బోర్డులో ఉన్నాం. మన కంప్యూటర్ స్పీడ్ పెరిగినా అది చిన్న మార్పుల్లానే కనిపించింది అని.
కానీ ఇప్పుడు మనం ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది చెస్ బోర్డ్లో అడుగు పెట్టాం. ఇప్పుడు ప్రతి మార్పు డబుల్ అయినప్పుడు అది ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తుంది. GPT-4, జెమినీ, మిడ్ జర్నీ ఇవన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే. రే టైం లైన్లో 2 బ్రూటల్ డేట్స్ ఉన్నాయి. మొదటిది 2029 ఇయర్ కల్లా AI ట్యూరింగ్ టెస్ట్ని పాస్ అవుతుంది. అంటే ఒక మెషిన్తో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనిషా లేదా కంప్యూటరా అని మనం కనిపెట్టలేము. ఇది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఏఐకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది అని రే అంటారు. అది నిజంగా ఫీల్ అవుతుందా లేదా మనకి తెలీదు, కానీ మనతో మాట్లాడేటప్పుడు దాదాపు మనిషిలానే మాట్లాడుతుంది. మన కమ్యూనికేషన్లో హ్యూమన్ వర్సెస్ మెషిన్ అనే బౌండరీ చెరిగిపోతుంది. రెండవది 2045 ద సింగులారిటీ. ఈ ఇయర్లో మనం మెషిన్స్తో మర్జ్ అయిపోతాం. రే ప్రెడిక్షన్స్ ప్రకారం మన బ్రెయిన్కి డైరెక్ట్ క్లౌడ్ కనెక్షన్ ఉంటుంది. దీనికోసం నానో బాట్స్ని వదులుతారు. ఇవి చాలా చిన్న మైక్రోస్కోపిక్ రోబోట్స్. ఇప్పుడు ల్యాబ్లో క్యాన్సర్ సెల్స్ని చంపడానికి నానో బాట్స్ని టెస్ట్ చేస్తున్నారు. కానీ 2045 కల్లా ఇవి మన క్యాపిలరీస్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి మన నియోకార్టెక్స్ని క్లౌడ్లోకి కనెక్ట్ చేస్తాయి అని ఆయన ప్రెడిక్షన్. మనం ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయాల్సిన పని లేదు, అది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన బ్రెయిన్ పవర్ 1 బిలియన్ టైమ్స్ పెరిగిపోతుంది. మన బయాలజీని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. మరి ఈ 2045ని మనం ఎలా చూడాలంటే చావు నుండి తప్పించుకోవాలి. దీనికి రే 3 బ్రిడ్జెస్ గురించి చెప్తారు. బ్రిడ్జ్ 1 ఇప్పుడు మనం చూస్తున్న డైట్, పిల్స్ మరియు ఎక్సర్సైజ్. ఇది కేవలం మన బాడీని నెక్స్ట్ ఫేజ్ వరకు హోల్డ్ చేయడానికి. బ్రిడ్జ్ 2 బయోటెక్నాలజీ రెవల్యూషన్. మన జీన్స్ని సాఫ్ట్వేర్ కోడ్లా రీప్రోగ్రామ్ చేసి క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ని ఆఫ్ చేయడం. బ్రిడ్జ్ 3 నానో టెక్నాలజీ రెవల్యూషన్. మన సెల్స్ని యాటమ్ బై యాటమ్ లెవెల్లో రిపేర్ చేసే మెషిన్స్. 2030s కల్లా మనం లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీని చేరుకుంటాం. ప్రస్తుతం సైన్స్ వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రతి ఇయర్ కొన్ని నెలలు పెరుగుతుంది. కానీ ఎల్ఈవి పాయింట్ చేరుకున్నాక మనం ఒక బతికిన ఇయర్, సైన్స్ మన లైఫ్ని ఇంకొక ఇయర్ కంటే ఎక్కువ పెంచుతుంది. అంటే మనం చావు కంటే ఫాస్ట్గా పరిగెడుతున్నాము అని. ఏజింగ్ అనేది ఒక ఇన్ఎవిటబుల్ ఫేట్ కాదు, అదొక మేనేజబుల్ డిసీజ్ మాత్రమే అంటారు రే. ఇదంతా వినడానికి బాగున్నా బ్రిలియన్ మైండ్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాక్లావ్ స్మిల్ మరియు స్టీవెన్ పింకర్ లాంటి సైంటిస్ట్ ఏమంటారంటే హార్డ్వేర్ స్పీడ్ పెరిగిన మాత్రాన మనిషి కాన్షియస్నెస్ని అర్థం చేసుకోలేము అని. ఒక కంప్యూటర్ స్పీడ్గా మ్యాథ్ చేసినంత మాత్రాన దీనికి ఆత్మానుభావం రాదు అని స్కెప్టిక్స్ ఆర్గ్యుమెంట్. ద సాఫ్ట్వేర్ వాల్. హార్డ్వేర్ ఫాస్ట్గా పెరుగుతుంది, కానీ బ్రెయిన్ సాఫ్ట్వేర్ని కోడ్ చేసే రేంజ్లో మనం ఇంకా లేము అని. ఎథిక్స్. కేవలం రిచ్ పీపుల్ మాత్రమే ఇమ్మోర్టల్ అయితే ప్రపంచంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ ఎంత దారుణంగా ఉంటుంది. ద గోస్ట్ ఇన్ ద మెషిన్. మన బ్రెయిన్ రీప్లేస్ అయితే నిజంగా మనం బతికి ఉన్నట్టా, లేదా మనలా ఉన్న ఒక కాపీ బతికి ఉన్నట్టా? రే కుజ్వెల్ విజన్ ప్రకారం 2045 కల్లా మనం బయాలజీని తరిమి కొట్టి ఇంటెలిజెన్స్ని ఇన్ఫినిట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇది ఆయనకి ప్రేమ మరియు టెక్ జీనియస్ నుండి పుట్టిన ఒక మిషన్. రే చెప్పేది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మాత్రం మన కళ్ళ ముందే జరుగుతుంది. ఎవల్యూషన్ ఇప్పుడు నేచర్ చేతిలో లేదు, మనిషి చేతిలో ఉంది. మన భాగ్యం ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మొదటి జనరేషన్. సింగ్యులారిటీ అనేది ఎప్పుడో వచ్చే ఒక కాన్సెప్ట్ కాదు, అది మన డోర్ స్టెప్ దగ్గర ఉన్న డెడ్ లైన్. ఆర్ యూ రెడీ? అప్పటిదాకా నేను వివేక్, మీరు చూస్తున్నారు గ్రే మ్యాటర్ నెట్వర్క్.